బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్ష సాయి కేసులో హర్ష సాయి అయితే స్పందించడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే స్పందించడం జరిగింది. హర్ష సాయి పైన అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఒక యువతి అయితే రేప్ కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. అమ్మాయి ఫిర్యాదు మేరకు అయితే 376 అదేవిధంగా 354 కేసు అయితే నమోదు చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి. అదేవిధంగా ఇప్పుడు అప్పటి నుండి హర్ష సాయి అయితే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. హర్ష సాయి పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే అప్పటి నుండి ఎప్పుడైతే కేసు నమోదు తీసుకున్నారో సో అప్పటి నుండి అయితే హర్ష సాయి అయితే అసలు కనిపించడం లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఎప్పుడైతే కేసు తీసుకున్నారో అప్పుడు తర్వాత జానీ మాస్టర్ అయితే 4 రోజులు కనిపించకపోగా మనం అక్కడ మనకి గోవాలో అయితే అదుపులోకి అయితే తీసుకున్నట్లయితే మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు హర్ష సాయిని అయితే అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టాక మీడియా ముందు మరి హర్ష సాయి ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. ఇది ఇంతవరకు నిజాలు ఏంటి అనేది కూడా చూడాలి. అండ్ ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి అయితే జస్ట్ కేసు పెట్టడం జరిగింది. మీడియా ముందుకైతే రావడం లేదు. అదేవిధంగా అమ్మాయికి హర్ష సాయికి అయితే ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ఈవెంట్లో కూడా మనమైతే చూసే ఉంటాం. అదేవిధంగా హర్ష సాయి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారు. 10.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్లో ఉన్నట్లు కూడా మనమైతే చూస్తున్నాం. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా 14 మిలియన్స్ అబోవ్ ఫాలోవర్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. హర్ష సాయి ఎన్నో ఈవెంట్స్ చేశాడు, ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే చేశాడు. ప్రతి ప్రోగ్రాంలో మెయిన్ ఏంటంటే పూర్ పీపుల్స్ని టార్గెట్ చేసేసి వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటిది అయితే చూస్తున్నాం. అయితే అమ్మాయి గురించి మాట్లాడుకుంటే కనుక కేసు ఎలా పెట్టింది అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 2 కోట్లు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2 కోట్లు కూడా తీసుకోవడం జరిగింది. హర్ష సాయితో పాటు తన తండ్రి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో సార్ రాధాకృష్ణ గారి పైన కూడా కేసు పెట్టడం అయితే జరిగింది. సో తనపైన కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లైంగికంగా వేధిస్తున్నాడు, అదేవిధంగా నన్ను కొన్ని ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా కేసు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఫిర్యాదు మేరకైతే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదు అయితే చేశారు. అదేవిధంగా మనం కేసుల గురించి మాట్లాడుకుంటే కనుక 2 కేసులు అయితే నమోదు చేశారు. 356 అదేవిధంగా 354 ప్రకారం కేసులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో గత కొన్ని రోజులుగానే నాకు ఇలా వేధిస్తున్నాడు అని చెప్పేసి అయితే అమ్మాయి అయితే స్పందించడం జరిగింది. సో దాని ద్వారా ఇప్పుడు హర్ష సాయి అయితే జస్ట్ కొద్ది క్రితమే ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అసలు ఏం పెట్టాడు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫ్లాష్ అలిగేషన్స్ టు ఎక్స్టోర్ట్ మనీ. జస్ట్ ఇదంతా మనీ కోసమే ఆ అమ్మాయి అయితే చేస్తుంది. నా నుంచి మనీతో పాటు ఇలా ఒకటి ఆశించి మాత్రమే ఆ అమ్మాయి ఇదంతా చేస్తుంది. ఎవరైతే యువతి ఉన్నారో సో ఇదంతా కావాలనే తను చేస్తుంది. నా గురించి మీ అందరికీ తెలిసే యు నో అబౌట్ మీ ది ట్రూత్ విల్ కమ్ సూన్. సో నా గురించి మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ట్రూత్ ఏంటో తొందరలోనే బయటకైతే రాబోతుంది. సో నేను న్యాయంగానే వెళ్తానని చెప్పేసి అడ్వకేట్ గురించి కూడా పెట్టాడు. సో మా అడ్వకేట్ ఇదంతా చూసుకుంటాడని చెప్పేసి మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి. సో మా అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి అండ్ విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్. సో ఇంకా ఏదైనా ఉంటే కనుక విజయవాడలో నుంచి అయితే ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా ఏదైతే ఉందో కేసు గురించి అయితే అడ్వకేట్ చిరంజీవి గారు అయితే ప్రతి ఒక్కటి అయితే చూసుకుంటాడు. సో నా గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ నేను ఇదంతా కేవలం అమ్మాయి మనీ కోసమే, అదేవిధంగా నా నుంచి ఏదో ఒకటి ఆశించి మాత్రమే ఇదంతా చేస్తుందని చెప్పేసి అయితే హర్ష సాయి అయితే స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు మనం నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాం. చాలా వైరల్ అవుతుంది ఈ కేసు అయితే. అదేవిధంగా హర్ష సాయి న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో. అండ్ చాలామంది కూడా కామెంట్ చేస్తున్నాడు నిజంగానే హర్ష సాయి ఇలా చేసే ఉంటాడేమో. ఇప్పుడు జానీ మాస్టర్ది కేసు కూడా మనం రీసెంట్గా చూసాము. అదేవిధంగా ఇట్లా వీళ్ళకి అలవాటే అని చెప్పేసి అట్లా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ అదేవిధంగా అమ్మాయి సైడ్ నుంచి చూసుకుంటే కనుక అంటే అమ్మాయికి నెగిటివ్ ఇట్లా అమ్మాయికి ఎవరు కూడా హర్ష సాయి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా హర్ష సాయికి మెయిన్ ఫ్యామిలీ నుంచి కూడా అంటే చాలా మంది ఫ్యామిలీల నుంచి కూడా ఫాలోవర్స్ కానివ్వండి అంటే ఫ్యాన్స్ కానివ్వండి ఇట్లా చాలామంది ఉన్నారు. ఆ విధంగా పెంచుకున్నాడు హర్ష సాయి అనే వ్యక్తి. యూట్యూబర్గా చాలా గొప్పగా ఎదిగాడు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మనం తమిళ్లో అట్లా కూడా చూస్తున్నాం. సో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు తనకంటూ ఒక ఫేమ్ పెంచుకొని తనకంటూ ఒక మిలియన్స్లలో ఫాలోవర్స్ మిలియన్స్లలో సబ్స్క్రైబర్స్ పెంచుకొని ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న సమయంలో ఒక అమ్మాయి అయితే ఇలా రేప్ కేసు పెట్టడం అయితే జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా 376 అదేవిధంగా 354 కేసు నమోదు కాదు. అదేవిధంగా ఒకవేళ అమ్మాయి కనుక మైనర్ అయినట్లయితే
ఉన్నట్లయితే కనుక మైనర్ అప్పటి నుండి అయితే కనుక పోక్సో కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తొందరలోనే నేను బయటకు వస్తాను, తొందరలోనే నేను వచ్చి నిజాలు ఏంటో బయట పెడతాను అన్నట్లయితే హర్ష సాయి అయితే స్పందించడం జరిగింది. సో అమ్మాయి కూడా స్పందించాలి దీని మీద. అప్పుడే హర్ష సాయిని అయితే అప్పుడే హర్ష సాయిని అయితే అందరూ అసలు నిజాలు ఏంటి అనేది కూడా బయటపడుతుంది. అమ్మాయి కూడా ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి అయితే కేసు పెట్టడం జరిగింది కాబట్టి తన ఫేస్ కూడా రివీల్ చేయడం లేదు కాబట్టి సో తను కూడా ముందుకు రావాలి, మీడియా ముందుకు వచ్చి ఏంటో నిజాలు ఏంటో అప్పుడు బయట పెడితేనే, అంటే తను ఆల్రెడీ ఎట్లయినా కేసు ఒక ధైర్యంగా పెట్టింది కాబట్టి ఒకవేళ ఇదే నిజమైతే కనుక హర్ష సాయికి పెద్ద బ్లాక్ మార్క్ పట్టట్టు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచే యూట్యూబ్లో ది ఫేమస్ యూట్యూబర్ అని కూడా మనందరికీ తెలిసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పుడు మళ్ళీ గత 2 సంవత్సరాల నుండి అయితే వేరే రాష్ట్రాల్లో కూడా తను యూట్యూబర్గా ఎదుగుతున్న సమయంలో ఇలా అవ్వడం కూడా చాలా పెద్ద బ్లాక్ మార్క్ అని అయితే మనకు అనిపిస్తుంది. అదేవిధంగా హర్ష సాయి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, చాలామంది పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం కానీ ఇట్లా మనం ప్రతి ఒక్కటి చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలో అయితే మనం ఏంటి మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం అయితే హర్ష సాయి అయితే స్పందించడం అయితే జరిగింది. సో ఇదంతా కేవలం మనీ కోసం మాత్రమే, ఇదంతా ఒక అమ్మాయి మనీ కోసం మాత్రమే, అదేవిధంగా ఏదో ఆశించి మాత్రమే ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే హర్ష సాయి స్పందించడం జరిగింది. అదేవిధంగా నా సైడ్ నుంచి అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి గారు అయితే ఇది నా కేసు సాల్వ్ చేస్తాడు, నా కేసు అయితే తను చూసుకుంటాడు ఫర్దర్గా అని చెప్పేసి కూడా తను ఇన్స్టాగ్రామ్లో అయితే స్టోరీ పెట్టడం అయితే జరిగింది. హర్ష సాయి అయితే ఫైనల్గా అయితే స్పందించడం జరిగింది. సో తొందరలోనే నిజాలు ఏంటో బయట పెడతాను, నిజాలు ఏంటో నేనే ముందుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను అన్నట్లు అలా స్టోరీ పెట్టడం అయితే జరిగింది. సో నిజాలు ఏంటో కూడా ముందుగా చూడాలి. అదేవిధంగా నార్సింగ్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేయనున్నారు. సో అప్పుడు కూడా నిజాలు ఏంటి అండ్ ఎవరిది తప్పు అనేది కూడా తొందరలోనే బయట పెట్టే అవకాశం ఉంటుంది. సో చూస్తూనే ఉండండి శశి టీవీ.